ఇప్పటి వరకు ఎవరు క్రియేట్ చేయలేనిది, అలానే ఫ్యూచర్ లో ఎవరు బ్రేక్ చేయలేని బ్రూస్లీ వరల్డ్ రికార్డ్స్. 1-2 కాదు, మొత్తం 7 వరల్డ్ రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బ్రూస్లీ చేసిన విషయాలు చూస్తే అసలు ఇతను మనిషేనా అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే అనుకుంటా ఫ్యాన్స్ ముద్దుగా సూపర్ హ్యూమన్ అని పిలుచుకుంటూ ఉంటారు. అది కూడా నిజమే. బ్రూస్లీ చనిపోయి 50 ఇయర్స్ పైన అవుతుంది. 5 decades ముందు బ్రతుకున్న ఒక పర్సన్ గురించి ఈ రోజుకి మాట్లాడుకుంటున్నామంటే అది బ్రూస్లీ రేంజ్. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ద లెజెండరీ మార్షల్ ఆర్ట్ ఆర్టిస్ట్ సాధించిన 7 విషయాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని త్వరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ డ్రాగన్ ఫ్లాగ్. ఇది ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీలో ఉన్న చాలా మజిల్స్ వర్క్ చేస్తుంది. అండ్ ఈ డ్రాగన్ ఫ్లాగ్ అనే ఎక్సర్సైజ్ ని మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయిన బ్రూస్లీనే కనిపెట్టారు. 2 చేతులతో వెనుకున్న ఐరన్ రాడ్ ని పట్టుకొని నడుము కింద టచ్ అవ్వకుండా కాళ్ళని పైకి కిందకి ఎత్తి దించడమే డ్రాగన్ ఫ్లాగ్ అంటారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఈ ఎక్సర్సైజ్ ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా మాక్సిమం 20-25 డ్రాగన్ ఫ్లాగ్స్ మాత్రమే చేయగలరు. కానీ బ్రూస్లీ మాత్రం కంటిన్యూస్లీ 100 times డ్రాగన్ ఫ్లాగ్స్ చేస్తాడంట. బ్రూస్లీ పోయి 50 years అవుతున్నప్పటికీ ఎవరో కూడా ఈ రోజు వరకు 100 డ్రాగన్ ఫ్లాగ్స్ చేయలేకపోయారు. మరి ఆ ఎక్సర్సైజ్ ని పాపులర్ చేసింది బ్రూస్లీ కదా, ఆ మాత్రం కష్టంగా ఉంటుందిలే. 1 hand పుషప్. ఓకే, మీరు నేను ప్రతి ఒక్కరు లైఫ్ లో ఒకసారైనా పుషప్స్ చేసి ఉంటాం. నాకు ఎక్సర్సైజ్ చేయాలని మోటివేషన్ వచ్చిన ప్రతిసారి ఇంట్లో పుషప్స్ చేస్తూ ఉంటాం. కానీ మీరు అలా మాక్సిమం ఎన్ని పుషప్స్ చేయగలరు? ఫస్ట్ లో నార్మల్ పర్సన్ అయితే 15 పుషప్స్ చేయడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అదే ప్రతిరోజు పుషప్స్ చేసే అలవాటు ఉంటే 50 పుషప్స్ వరకు ఈజీగా చేయగలరు. అది కూడా మనం 2 చేతులతో ఇలా పుషప్స్ చేస్తాం. కానీ బ్రూస్లీ ఒకే ఒక చేత్తో బ్రేక్ తీసుకోకుండా వరుసగా దాదాపు 1500 పుషప్స్ చేయగలడంట. ఇది మాత్రమే కాదు, జస్ట్ 2 వేళ్లతో 200 పుషప్స్ చేస్తాడు. అండ్ జస్ట్ 2 బొటన వేలతో 80 పుషప్స్ వరకు చేయగలడంట. ఓకే, ఇప్పుడు ఇదంతా వినడానికి అసలు నమ్మే విధంగా లేదు కదా. ఇది నిజమా అబద్ధం అనే డౌట్ సేమ్ నాకు కూడా వచ్చింది. కానీ ఇది రియల్. 1965 లో బ్రూస్లీకి 24 years ఉంటుంది. అప్పుడు ప్రతిరోజు అతను ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఎంతసేపు చేయాలని స్వయంగా తనే ప్రిపేర్ చేసుకున్న ఈ ట్రైనింగ్ చార్ట్ లో ఇవన్నీ నీట్ గా రాసింది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ చార్ట్ లో ఉన్నట్లుగా 2 fingers తో 200 ప్రెస్అప్స్ చేయలేదు. 1 inch punch, ద మార్షల్ ఆర్ట్స్ లెజెండ్స్ మోస్ట్ ఫేమస్ మూవ్. దీన్ని కూడా డెవలప్ చేసి పాపులర్ చేసిన బ్రూస్లీనే. అందుకే దీన్ని బ్రూస్లీస్ 1 inch punch అని అంటారు. బ్రూస్లీ జస్ట్ 1 inch డిస్టెన్స్ నుండి 100 kgs వెయిట్ ఉన్న అపోనెంట్ ని పంచ్ చేస్తే 16 అడుగుల దూరం వెళ్లి పడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో ఫుటేజ్ లో బ్రూస్లీ 1 inch punch కొడితే ఎంత దూరం వెళ్ళాడో మీరే చూడండి. ఇప్పుడు ఇందులో పెద్ద గొప్ప ఏముందని మీరు అనుకోవచ్చు, కానీ సేమ్ ఇదే 1 inch punch అప్పటి హెవీ వెయిట్ కరాటే ఛాంపియన్ సేమ్ స్టేజ్ పైన బ్రూస్లీ పక్కన ఉన్నప్పుడు ట్రై చేశాడు. కానీ అతను 3 సార్లు ట్రై చేసినప్పటికీ అపోనెంట్ వెనుకున్న చైర్ లో కూడా కూర్చోబెట్టలేకపోయాడు. ఆ తర్వాత సేమ్ అదే 6 feet 100 kgs వెయిట్ ఉన్న పర్సన్ ని బ్రూస్లీ 1 inch punch కొట్టి 19 అడుగుల దూరం వెళ్లేలా చేశాడు. దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే ఫ్లోర్ మరియు పాదాల మధ్య ఉన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ వలన సెంటర్ ఆఫ్ మాస్ ముందుకు నెట్టడానికి కారణమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే బ్రూస్లీ తన బాడీలో ఉన్న మొత్తం పవర్ ని చేతిలోకి తీసుకొచ్చి కొడతాడు. బ్రూస్లీ పంచ్ చేస్తున్న వీడియోస్ ని స్లో మోషన్ లో చూసినా కూడా చాలా ఫాస్ట్ గానే కనిపిస్తుంది. ఆ రేంజ్ స్పీడ్ తో బ్రూస్లీ 1 inch పంచ్ ని కొడతాడు. 1966 లో బ్రూస్లీతో ద గ్రీన్ హార్నెట్ అని టెలివిజన్ సిరీస్ షూటింగ్ చేసినప్పుడు కెమెరాస్ కూడా సరిగ్గా బ్రూస్లీ యాక్షన్స్ రికార్డ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం 180 frames per second రికార్డ్ చేసే కెమెరాస్ కూడా ఉన్నాయి. కానీ అప్పట్లో కెమెరాస్ అన్ని 1 second కి 24 frames మాత్రమే రికార్డ్ చేస్తుంది. యాక్చువల్లీ ఫిలిమ్స్ లో అదే స్టాండర్డ్ FPS. కానీ ఇక్కడ బ్రూస్లీ ఏమో 1 second కి 9 punches and 6 kicks వరకు కొట్టగలడు. కాబట్టి ఎంత ట్రై చేసినా ఈ స్పీడ్ ని అప్పుడున్న కెమెరాస్ రికార్డ్ చేయలేకపోయింది. అందుకే అతను యాక్ట్ చేస్తున్న మూవీస్ లో కష్టపడి అతనే కొంచెం స్లోగా యాక్షన్ చేస్తాడు, లేదంటే స్లో మోషన్ యూస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు బ్రూస్లీ 1 inch పంచ్ లో ఎంత స్పీడ్ ఉంటుందో మీకే అర్థమైంది అనుకుంటా. అందుకే ఈ 1 inch పంచ్ ని బ్రూస్లీ లాగా ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. రైస్ క్యాచింగ్. 1984 లో రిలీజ్ అయిన కరాటే కిడ్ మూవీలో మిస్టర్ మియాగి అనే క్యారెక్టర్ హీరో చేతికి 2 చాప్ స్టిక్స్ ఇచ్చి గాల్లో ఎగురుతున్న ఈగను పట్టుకో అని చెప్తాడు. సేమ్ ఇలానే 2010 లో రిలీజ్ అయిన చాలా మంది ఫేవరెట్ మూవీ ద కరాటే కిడ్ లో కూడా జాకీ జాన్ చాప్ స్టిక్స్ తో ఈగను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇవన్నీ బ్రూస్లీ దగ్గర నుండి ఇన్స్పైర్ అయ్యి తీశారు. బ్రూస్లీ ఒక చిన్న బియ్యం గింజని గాల్లోకి విసిరేసి చాప్ స్టిక్స్ తో కరెక్ట్ గా పట్టుకునేవాడు. బట్ ఆ టైంలో ఉన్న కెమెరాస్ బ్రూస్లీ చేసిన విషయాలన్నీ వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయింది. కానీ బ్రూస్లీకి తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఇలా చేసేవాడని చెప్తూ ఉంటారు. పవర్ఫుల్ పంచ్. నార్మల్ గా ఫైటర్స్ అందరూ 50 kgs వెయిట్ ఉన్న పంచింగ్ బ్యాగ్ యూస్ చేసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. కానీ బ్రూస్లీ మాత్రం తన కోసం స్పెషల్ గా తయారు చేయించుకున్న 150 kgs వెయిట్ ఉన్న పంచింగ్ బ్యాగ్ యూస్ చేసి ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది అతని ట్రైనింగ్ రూమ్ లో ఉన్న రియల్ పంచింగ్ బ్యాగ్. అండ్ ప్రతిరోజు బ్రూస్లీ 5000 punches and 2000 kicks ప్రాక్టీస్ చేస్తాడంట. అలానే బ్రూస్లీ పంచింగ్ పవర్ లో 350 pounds ఫోర్స్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ లో మహమ్మద్ అలీ ఉంటారు. తను 150 pounds కన్నా ఎక్కువ ఫోర్స్ తో పంచ్ చేయగలడు. కానీ ఇక్కడ మహమ్మద్ అలీ బాడీ వెయిట్ 107 kgs ఉంటుంది. అదే బ్రూస్లీ వెయిట్ 64 kgs మాత్రమే ఉంటుంది. ఇప్పటి వరకు బ్రూస్లీ తప్ప తనంత వెయిట్ ఉన్న ఏ పర్సన్ కూడా 350 pounds ఫోర్స్ తో పంచ్ చేయలేకపోయారు. అంతేకాదు బ్రూస్లీ 200 pounds ఫోర్స్ తో కాళ్ళతో కిక్ చేస్తాడు. అలా కిక్ చేస్తే ఆపోనెంట్స్ లిటరలీ 20 meters దూరం వెళ్ళి పడిపోయేవాళ్ళు. అండ్ 1 second లోనే 6 సార్లు కిక్ చేయగలడంట. మ్యాజిక్ ట్రిక్స్. ఇది మ్యాజిక్ ట్రిక్స్ అనడం కన్నా బ్రూస్లీ స్పీడ్ ట్రిక్స్ అనడం కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటా. చాలా మంది మెజిషియన్ కాయిన్స్ తో మ్యాజిక్ చేయడం చూసుంటారు. సేమ్ బ్రూస్లీని అలాంటి ఒక ట్రిక్ చేస్తాడు. అదేంటంటే మన చేతిలో ఒక కాయిన్ పెట్టి చేతులు మూసుకోమని చెప్తాడు. మనం చేతులు క్లోజ్ చేసే లోపల భయంకరమైన స్పీడ్ తో మన చేతిలో ఉన్న కాయిన్ లాక్కొని తన చేతిలో ఉన్న వేరే కాయిన్ పెట్టేస్తాడు. కానీ ఈ విషయం కూడా అప్పట్లో ఉన్న కెమెరాస్ లో రికార్డ్ అవ్వలేదు. ఇంటర్నెట్ లో ఫోటోస్ మాత్రమే ఉన్నాయి. బ్రూస్లీ స్పీడ్ ఎలా ఉంటుంది
ఉంటుందో ఈ వీడియో చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ కరాటే గ్రాండ్ మాస్టర్ అయిన విన్స్ మోర్ అండ్ బ్రూస్ లీ ఒక గేమ్ ఆడతారు. అదేంటంటే నేను మిమ్మల్ని టచ్ చేయకముందే నా చైన్ మీరు పట్టుకోవడానికి ట్రై చేయండి అని చెప్తాడు. అలా బ్రూస్ లీ 3 సార్లు టచ్ చేస్తాడు. విన్స్ మోర్ అప్పట్లో 4 టైమ్స్ కరాటే ఛాంపియన్షిప్ గెలిచాడు. కానీ అలాంటి పర్సన్ వల్లనే బ్రూస్ లీని 3 సార్లు ఒకసారి కూడా బ్రూస్ లీ స్పీడ్ మ్యాచ్ చేసి హ్యాండ్ పట్టుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా విన్స్ మోర్ బ్రతికే ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో బ్రూస్ లీ అసలు నార్మల్ పర్సన్ కాదని చెప్పాడు. ఇతను మాత్రమే కాదు, బ్రూస్ లీ గురించి తెలిసిన అందరూ బ్రూస్ లీ లాంటి ఫాస్ట్ పర్సన్ ఇప్పటి వరకు మేము చూడలేదని చెప్తారు. is the fastest moving person you've ever seen. I mean, reach out and pew, poo, poo, all over the place. Finally, Bruce Lee nunchuck. Bruce Lee అంటేనే ఫస్ట్ తన చేతిలో ఉన్న nunchucks గుర్తొస్తుంది. Bruce Lee చాలా వేగంగా nunchucks తిప్పుతూ ఉంటాడని ఈ వీడియోస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ nunchucks యూస్ చేసి చాలా విషయాలు చేసి చూపించాడు. అలానే Bruce Lee యాక్ట్ చేసిన చాలా మూవీస్ లో ఈ nunchuck సీన్స్ ఉంటుంది. Bruce Lee ఈ nunchucks తో ఫుల్ స్ట్రెంగ్త్ యూస్ చేసి 1600 పౌండ్స్ ఫోర్స్ తో కొట్టగలడు. ఈవెన్ మూవీస్ లో కూడా nunchucks తో ఫైట్ చేసినప్పుడు ఎనిమిస్ అందరూ ఎక్కడికో వెళ్లి పడిపోతున్నట్లు చూపిస్తారు. ఒకవేళ Bruce Lee రియల్ లైఫ్ లో ఇలా కొడితే నిజంగానే అలా గాల్లోకి ఎగిరి ఎక్కడికో వెళ్లి పడిపోతారేమో. ఎంటర్ ద డ్రాగన్ అనే మూవీలో బ్రూస్ లీ జాకీ చాన్ ని ఒక దెబ్బ కొడతాడు. అప్పుడు జాకీ చాన్ కి కొన్ని సెకండ్స్ కళ్ళు కనిపించలేదని ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. Suddenly my eyes all black because he just one stick right on my head. అండ్ ఇప్పటి వరకు బ్రూస్ లీ లాగా నంచక్స్ యూస్ చేసి 1600 పౌండ్స్ ఫోర్స్ తో ఎవరూ కొట్టలేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ బ్రూస్ లీ 31 సంవత్సరాల వయసులోనే సాధించేశాడు. బ్రూస్ లీ 1973లో సడన్ గా చనిపోయాడు. కొంతమంది బ్రూస్ లీ వైఫ్ అయిన లిండా లీనే తనకి విషం పెట్టి చంపింది అంటూ ఉంటారు. ఇంకొంతమంది తను తీసుకున్న పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ అతన్ని చంపేసింది అంటూ ఉంటారు. ఇవి మాత్రమే కాదు, బ్రూస్ లీ యాక్టింగ్ కెరీర్, మార్షల్ ఆర్ట్స్, ఫిలాసఫీ, జాకీ చాన్ వర్సెస్ బ్రూస్ లీ డెత్ మిస్టరీ, ఇలా బ్రూస్ లీ లైఫ్ స్టోరీలో ఉన్న హైలైట్స్ మొత్తం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూస్తే బ్రూస్ లీ గురించి మీకు తెలియని ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. సో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో ఈ వీడియో లింక్ ఉంది, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి 20 more ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.